మనిషి దేహానికి సౌందర్య పరిమళాలనద్దే చేనేత వృత్తికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాట్నం వడకడం, మగ్గం నేయడం, నూలును కుంచెతో సరిచేయడం, అందమైన వస్త్రాలను తయారు చేయడం, ఇలా ప్రతి దశలోనూ ఎంతో నైపుణ్యత కనిపిస్తుంది. ఇది మన సాంస్కృతిక వారసత్వం. సవాళ్లు ఎదురైనా, సంక్షోభాలకు గురైన నేత వృత్తిని వదిలిపెట్టని చేనేత వృత్తిదారులందరికీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. 200 యూనిట్ల కరెంటు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఉచితంగా ఒక్క పైసా ఖర్చు లేకుండా. ఎన్ని కుటుంబాలుంటే చేనేత కుటుంబాలు అన్ని కుటుంబాలకు ఇస్తాం. హ్యాండ్లూమ్ కే కాకుండా పవర్ లూమ్స్ కూడా దీన్ని అన్వయిస్తాం. చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తుంది. దీనివల్ల 93,000 మంది నేతన్నల గృహాలకు 10,534 మరమగ్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. గత ప్రభుత్వాలు చాలా వచ్చాయి కానీ కరెంటు ఫ్రీగా ఇస్తామనేసి ఎవరూ అనలేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చాక 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అని చెప్పారు. అలాగే మన మంత్రివర్గ తీర్మానాలు ఆమోదించారు, ప్రకటించారు. మాకు అలా ప్రకటించడం చాలా మా వృత్తి చేసే చేనేత కార్మికులందరికీ మంచి ఉపయోగం. తర్వాత ఈ 200 యూనిట్లు కరెంటు ఫ్రీ పెట్టినందువల్ల మా చేనేత కార్మికులు ప్రతి ఇంటికి కూడా దాదాపు 1000 రూపాయలు ఆదాయం పెరిగిద్ది. దానివల్ల కొంత వెసులుబాటు మాకు ఉపయోగపడింది. ఈ 200 యూనిట్లు ఉచితం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. చేనేత కార్మికులకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం వారి ఇంటి నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయల సహకారం అందజేస్తుంది. 50 ఏళ్లు పైబడిన చేనేత కార్మికులందరికీ 4,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 92,724 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందుతున్నారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా అమలు పరిచేందుకు సన్నాహాలు చేశారు. చేనేత రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 138 కోట్ల రూపాయలు కేటాయించింది. చేనేతల కోసం దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నామంటున్నారు చేనేత కార్మికులు. ఈ మంచి కార్యక్రమం చేసినందుకు మన లోకేష్ గారికి, చంద్రబాబుకి ధన్యవాదాలు, నమస్కారం. చంద్రబాబు నాయుడిని మేము ఎప్పుడు మా జీవితంలోనూ మర్చిపోమండి.